మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానల్లా. ఇవాళ మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూడాలి కదా. పాండ్రి. రేవంత్ రిపోర్ట్ తీసుకోలేదట ఢిల్లీ పెద్దలు. మాకు తెలుసులే అన్నారట మీ ముచ్చట్లు. మల్ల మోపైన సీఎం కు చదువు తిప్పలు, ఇంగ్లీష్ లో మాట్లాడమంటారు జర్నలిస్టులు. ఢిల్లీ తోవల కేటీఆర్ సారు ఎండగట్టిండు కాంగ్రెస్ తీరు. మైనంపల్లికి ఇయ్యాలనట విద్యాశాఖ, కూరలకు పుట్టిస్తుర్రు కాక. అయ్యో యాడమోపైండురా మీరంతా, ఇట్లా తలుగుకున్నారేంది సార్ను? రేవంత్ అన్న మీరేం ఫికర్ చేయకుండ్రి, మీ వెనక పొంటి మేముంటాం. వెనకట నడిచేటి అట కదా రాత్రి బళ్ళు అని. అగో గది చాలు చేయండి. ముందుగాల మీరే ఫస్ట్ స్టూడెంట్ కాన్రి. పోతాడు రాత్రి బళ్ళు షాల్ చేస్తాడు, బళ్ళకు పోతాడు, చదువు చక్కగా నేర్చుకుంటాడు. ఎన్నెన్ని మాటలు అంటుర్రులా, ఎన్నెన్ని మాటలు అంటుండ్రు చూడుండ్రి. అర్రే ఆగుర్రి, ఎవరినేం అడగాలనో తెలియకుంటేనే జర్నలిస్టులు అయ్యిర్రా. సార్ నువ్వు పోయి ఇంగ్లీష్ అడుగుతారా? బూతులు అడుగుర్రి, ఎన్ని కావాలంటే అన్ని చెప్తాడు. ఏ స్టైల్లో కావాలంటే గా స్టైల్ అప్పచెప్తాడు. గసొంటి సార్ను పట్టుకొని ఇంగ్లీష్ అంటే ఎట్లా చెప్పుండ్రి. ఇగో ఇట్లున్నదల్లా రేవంత్ సార్ పరిస్థితి. పాపం సార్ మాట్లాడుతుంటే రాక వచ్చినట్లున్నారు నేషనల్ మీడియా వాళ్ళు. వాళ్ళకు తెలుగు సమజగాక రేవంత్ సార్ మాట్లాడే మాటలు అసలే సమజగాక ఇంగ్లీష్ లో చెప్పమంటుర్రు. సార్ ఏమో సప్పుడు చేక జారుకున్నాడు. మరి ఏం మాట్లాడిండా అంటే హైడ్రా జోలు తీసిండు. నిన్న రంగనాథ్ సార్ ను తీసేయమని చెప్పింది కదా హైకోర్టు. తీసేసుడు ఉందో లేదో అటెంక ముచ్చట గాని హైడ్రా మా బంగారం అంటున్నాడు సారు. కొంపలు కూల్చే హైడ్రాను బంగారం అనుడు ఏందో మాకైతే తెలుస్తలేదు అనుకుంటుర్రా. ఎట్లా ఇనుండ్రి తెలుస్తది. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. అగో గట్లున్నాయి సార్ మాటలు. కొంపలు కూల్చే హైడ్రా మీద జనాలంతా గర్రమంటుంటే సారేమో కావాలనే బదనాం చేస్తుండ్రు. లేకుంటే హైడ్రా అద్భుతం అనబట్టే గట్లనే నడిపిస్తా అని కూడా మళ్ళా నడిపిస్తుండు. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదే విధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. అంతేకాదుల్లో చదువుకునే పిల్లగాండ్లకు ఫీజు రియంబర్మెంట్స్ ఇస్తలేడు కదా రేవంత్ సారు. గా ముచ్చట తీస్తే అడిగేటోళ్ళను కూడా 4 అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటది. ఏమన్నా తప్పించుకుంటుండా రేవంత్ సార్? గా పెద్ద మనుషులు అడుగుడు కరెస్టో కాదో అటెంక ముచ్చట గాని బడి పిల్లగాన్లు అడుగుతారు కదా, వాళ్ళకేం చెబుదాం అనుకుంటుండో కదా. ఏదన్నా గాని రేవంత్ సార్ మాత్రం తగ్గడోళ్ళా కొంపలు కూల్చుడాగదు. గా ఫీజు రియంబర్మెంట్స్ రాదు అన్నట్లే ఉన్నది అనుకుంటుండ్రు సార్ మాటలు ఇన్నోళ్ళు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లే ఉన్నదట కాంగ్రెస్ కథ చూస్తుంటే. జనమంతా గిదే అంటారు. కేటీఆర్ సార్ మాటలింటే గిట్లా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏందో కదా. మరి రేవంత్ సారు మంత్రులంతా ఏం చేస్తుర్రులా గింత నడుస్తుంటే ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ కదా రాష్ట్రం కోసం ఏం దేవాలి, ఎవరిని కలవాలి అని ఆలోచన చేయవలసింది. ఇక గట్ల కాకుంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ వాళ్ళన్న పోయి పొల్లు తిరగాలి, వచ్చిన కాడికి నిధులు పట్టుకురావాలి. వాళ్ళు గప్చుప్ కూసునుడు, ఒకరినొకరు తిట్టుకునుడు గిదే అయితుండే. గందుకే కేటీఆర్ చూసుకుంటూ ఉండలేక ఢిల్లీ బాట పట్టిండు. రాష్ట్రానికి ఏం కావాలి, ఏం ఇస్తారు, ఏం చేద్దాం అనుకుంటుర్రని కేంద్ర మంత్రులను కలిసి వచ్చిండు. వాళ్ళు ముఖ్యంగా రైల్వే రంగానికి సంబంధించిన కొన్ని సమస్యలు, అట్లాగే ఐటీ రంగానికి సంబంధించి కొన్ని సూచనలు వారికి మేము చేయడం జరిగింది. ఇక ఐటీ టవర్స్ కథ కూడా అరుచుకున్నాడు. ఇవాళ రేపట్ల బుడ్డ మండలాల నియోజకవర్గం టౌన్లలో కూడా మినీ సాఫ్ట్వేర్ కంపెనీలను వస్తుండే. ఇక మరి ఇదంతా అవుతుందనే కదా ఆయాల జిల్లాకు ఐటీ టవర్స్ కట్టించిండ్రు కేసీఆర్ సారు. అన్ని బందల దొరల లెక్కనే అవుతున్నాయి అంటుండ్రు పట్నాలల్లా. ఆగు కేటీఆర్ సార్ కూడా అవిటి జోలే తీసిండు. రేవంత్ సార్ ఆగం పట్టిస్తుండట వాటిని. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అన్ని పాత జిల్లా కేంద్రాలలో ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ అన్ని చోట్ల ఐటీ టవర్లు కట్టాం. మొత్తం ప్రతి చోట 50,000 స్క్వేర్ ఫీట్ల పైన
ఐటీ టవర్లు కట్టాం. అట్లాగే వరంగల్లో అయితే జెన్పాక్ట్, ఎల్ఎన్టీ, మైంట్రీ, టెక్ మహీంద్రా, అట్లాగే సైంట్ లాంటి కంపెనీస్ని కూడా తీసుకొచ్చి వాటితోన అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాం. ఎక్కడి పిల్లలకు అక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలి, ఎక్కడి పిల్లలు అక్కడే మరి వారు తమ తమ జిల్లాల్లోనే తమ తమ ప్రాంతాల్లోనే హైదరాబాద్కి వలస వచ్చే అవసరం లేకుండా మరి బ్రహ్మాండంగా అక్కడే స్థిరపడాలన్న కోరికతో ఈ ఐటీ హబ్లు అత్యాధునికంగా 10 కేంద్రాల్లో మేము కట్టాం. ఇవాళ అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివాలా తీసి బూత్ బంగ్లాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. పిల్లికి కళ్ళు కనబడకుంటే ఎలికి ఏదో చేసింది అంటారు కదా, గట్లనే ఉందట బీజేపీ కథ చూస్తుంటే కూడా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రాహుల్ గాంధీకి బీజేపీ మీద కొట్లాడంత ధైర్యం లేకపాయే, ఎట్లా కొట్లాడాలనో కూడా తెలియకపాయే. అందుకే కదా బయటి దేశంలో బతికే పిల్లలు వచ్చి జంతర్ మంతర్ జామ్ చేసిండ్రు. మరి లావు మాటలు, పొడుగు డైలాగులు దంచే మన గుంపు మేస్త్రన్న కొట్లాడిండా చెప్పుండ్రి. గట్లుంటదట కాంగ్రెస్ పరిస్థితి. ఫస్ట్ టైం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తిరుగుబాటు జెండా, ఏ రాజకీయ పార్టీ అండా లేకుండా తిరుగుబాటు జెండా ఎగిరేసింది దేశ యువత. అది నీట్ అనేది కేవలం ఒక ట్రిగర్గా మాత్రమే పనికొచ్చింది తప్ప అంతకంటే ముందే పేరుకుపోయిన అసహనం, వివిధ రంగాల్లో ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల పేరుకుపోయిన అసహనానికి మొన్న జరిగిన ప్రొటెస్టులు ఒక ప్రతీకగా చూడొచ్చు. ఇక రేవంత్ సార్ ఏల్వాడ్ల ఫీజు రియంబర్మెంట్స్ ఎట్లున్నది, హైడ్రా కథ ఏందో కూడా అరుచుకున్నాడు కేటీఆర్ సారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన కరోనా వల్ల ఎక్కడ పిల్లలకు బకాయిలు పెట్టి ఇబ్బంది పెట్టలేదు. హైడ్రా అనేది ఇట్ హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్టార్షన్ టూల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అందుకే మా గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే నిన్న హైకోర్టు చెప్పిన విధంగా దాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. ఆగో బీఆర్ఎస్ గవర్నమెంట్లకు రాగానే హైడ్రాను నూకి పడేస్తారా ఎట్లా? మంచిగుంది కదా హైడ్రా అంత గొప్ప ఇంత గొప్ప అని రేవంత్ సార్ అంటుంటే కేటీఆర్ ఏమో ఇట్లా అనబట్టే. ఇంతకు హైడ్రా మంచిదా ముంచేటిదా అనేది జనాలకే తెలవాలిగా. పెనం మీదకెళ్ళి పొయ్యిల వాడు అంటే ఎట్లుంటుందో ఎరకనే కదా. గదేందో కొందరు జనాలకు చదువుకునే పిల్లలంటే గింత కూడా దయా జాలి లేకుండా చేస్తుర్రులా. అంటే అంటే వాళ్ళ జిందగీ బర్బాద్ చేద్దామని చూస్తుర్రట. రేవంత్ సార్కు పొట్టు మెసేజ్లు పెడుతుర్రట. మరి గా ముచ్చటేందా అంటే చూడు, రేవంత్ సార్ ఎంత చదువుకున్నాడో, ఏ బల్లె చదువుకున్నాడో గాని మస్తు పరాస్కాలు ఆడుతుంటాడు చదువు మీద. సార్ చేతులున్న విద్యాశాఖ ఎట్లా ఏడుస్తుందో చూస్తూనే ఉన్నాం కదా. ఈ నడుమ దేశం మొత్తంలా విద్యాశాఖ మీదనే లొల్లులైతుండే. తెలంగాణలోనేమో వానాకాలం చదువులు చదివిన రేవంత్ సార్ చేతులనే ఉండే విద్యాశాఖ. అయితే తెలంగాణ విద్యాశాఖను గా శ్రీధర్ బాబు సార్కో, ఉత్తమన్నకో, బట్టి సార్కో ఇచ్చుంటే గా కథ వేరుండే. కానీ రేవంత్ సార్ చేతులుండుతోనే మాకు ఈ దౌర్భాగ్యం పట్టింది అంటుండ్రు. వానాకాలం చదువులు చదివి నాకు చదివే రాదని గొప్పంగా చెప్పుకునే రేవంత్ సార్ కంటే ఎంగు లీడర్ల చేతులుంటేనే మంచిగుండు అంటుండ్రు. ఇక నిన్న మొన్న అనిరుద్ అన్న మాటలు చూస్తే కూడా అన్న దీని మీద బాగానే ఫోకస్ పెట్టినట్లుగా వస్తుండు. నా అభిప్రాయం నేను కూడా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు. మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పని చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. సో ఇవన్నీ మా అభిప్రాయాలు. అంత మంచిగానే ఉన్నది కానీ ఎవరు ఊహించనట్లు మైనంపల్లి హనుమంత్ కాక గారాల బిడ్డ మైనంపల్లి రోహిత్ అన్న పేరునొత్తుందో. వామ్మో గిదేం చిత్రం అనుకోకుండ్రి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గిదే ట్రెండ్ అవుతుంది. లోపట చాలా రాజకీయం చేస్తుర్రట. హనుమంతు కాక రోహిత్ అన్న అడుగుతుర్రో లేకుంటే వెనకపోటి రాజకీయాలు నడుపుతుర్రో గాని బయటకు మాత్రం అన్న తరపునున్నోళ్ళు పొట్టు డిమాండ్ చేస్తుర్రట. ఆ రోహిత్ అన్న కథ ఎవరికి ఎరకలేదు చెప్పుర్రి. ఆవు చేన్ల మేస్తే దూడ గెట్టున మేస్తుందా అన్నట్లు పెద్ద దార్కార్ లెక్క చేస్తుండు అని పేరు వచ్చే. సోషల్ మీడియాలో హీరో లెక్క ప్రమోషన్ చేయించుకుంటుండు. ఈ పెద్ద మనుషులు అండ చూసుకొని వెనక తిరిగేటోళ్ళంతా రెచ్చిపోతుర్రు అని ఇంటనే ఉన్నమాయే. ఇక మంత్రి పదవి వస్తే ఆగుతారా చెప్పుర్రి. ఇక రోహిత్ అన్న కథ కూడా చూస్తూనే ఉంటాం కదా. అబ్బో అన్న చదివింది లోకల్ చదువు కాదు, బయటి దేశాలలో చదువులు కూడా కాదు, ఏదో లేని గ్రహంలో కూడా చదువుకోనొచ్చినట్లే చేస్తుర్రు అనుకుంటుర్రు. రేవంత్ సార్ చదువులతోనే ఏగలేకపోతుంటే ఇక రోహిత్ అన్న చేతిలో పడితే ఏమన్నా ఉంటదా అనొల్లా? కాలేజ్ గ్యాంగ్ లీడర్ లెక్క మళ్ళా బడికి పోతాడేమో అంటుర్రోల్లా బయట. కానీ నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, పడుచుపోరలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు. ఇలా చదువుకునేటోళ్లే కేంద్ర విద్యాశాఖ మంత్రిని కురిసిద్దింపింది. ఇక మరి గసొంటి విద్యాశాఖ తెలంగాణలో రేవంత్ సార్ చేతులుండే దారుణం అంటే ఇక రోహిత్ అన్న చేతులకు పోతే ఏమన్నా ఉంటదా అనబట్టే. ఇక మరి మంత్రి పదవి కావాలి, సీఎం అయితా అని ఆశపడే అనిరుద్ అన్న ఏం ఆలోచన చేస్తాడో చూడాలి. హలో ఎక్స్క్యూజ్ మీ, నువ్వు 3 ఆకులు చదివితే మేము 33 ఆకులు చదివినాం. ఎందుకు ఉరుకులాడుతున్నావు చెప్పు? నువ్వు ఇచ్చే రిపోర్టే దిక్కు అనుకుంటున్నావా ఎట్లా? మా తాన లేదా గ్రౌండ్ రిపోర్టు? అర్రే ఎన్నెన్ని మాటలు అంటుర్రుల్లా. గీ మాటలన్నీ రేవంత్ సార్ని అన్నారట ఢిల్లీలా.
మరేమంతన్నా నువ్వు గట్లా అంటారా అనోళ్ళ అంత ధైర్యం ఉన్నదా మీకు? అర్రే ఏమనుకుంటురు ఢిల్లోళ్ళు? నల్లమల సింగం అంటే గింతంత నన్న లెక్క చేయాలి కదా, గదేం లేకుండా ఉరుకులాడుతుర్రా ఎట్లా? ఈ నడుమ రాజగోపాల్ రెడ్డి సార్ కు మంత్రి పదవి వస్తుందని వార్తలు వచ్చినాయి గానుల్లా, గదే టైంలా మందుల సామెల్ సార్ తోని జౌడాలైనాయి. ఎమ్మటే మాకు కావాలి మంత్రి పదవులు, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేది ఏంది అన్న కాడికి మాట్లాడిండు సారు. ఎమ్మటే ఒక కమ్యూనిటీ వాళ్ళు పోయి బట్టి సార్ తోని ఫిర్యాదు అయ్యిర్రట. ఇదంతా చూస్తుంటే రాజగోపాల్ రెడ్డి సార్ కు మంత్రి పదవి రాకుండానే చేస్తుండ్రు. గీలోళ్ళు నడుస్తుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే వెనకపోతుంది అన్న కాడికి ఎవరో కుట్ర చేస్తురట నోళ్ళా. గా కుట్రంతా ఎవరిదో మాకు ఎరకనే అంటుర్రట పార్టీ ఢిల్లీ పెద్దలు. ఇక రేవంత్ సార్ పోయి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నది, ఎవరెవరు ఏం చేస్తుర్రో అని రిపోర్ట్ ఇస్తుంటే నీ రిపోర్ట్ తోని ఏం పని లేదు, మా రిపోర్ట్ మా తాను ఉన్నది, ఒక వర్గం ఎమ్మెల్యేలను ఎవలేగేస్తుండ్రో ఎరకనే, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకు ఎరికే, మేము రిపోర్ట్ తెప్పించుకున్నాం గ్రౌండ్ లెవెల్ లా అని సార్నే అన్నదట. ఇక రిపోర్ట్ కూడా చూడలేదట పాపం. గిదే నడుస్తుందో ట్రెండింగ్ లా రేవంత్ సార్ ను ఢిల్లీలో పట్టించుకోలేదట. అంతే ఉంటదా అనోళ్ళ? రేవంత్ రెడ్డి సార్ అంటే ఎవరనుకుంటుండ్రు? గసొంటి సార్ను పట్టుకొని గట్ల రిపోర్ట్ కూడా అక్కర్లేదంటారా అనోళ్ళ? అంటే మాత్రం గిట్ల ట్రెండింగ్ చేస్తారా చెప్పుర్రి? రేవంత్ సార్ నేనే రాజు నేనే మంత్రి అన్నట్లే ఏలుబడి సాగిస్తుండు అంటుండ్రు. ఇక ఢిల్లీ పెద్దోళ్ళు మాత్రం అన్ని మేమే చూసుకుంటాం అంటుర్రట. మీటింగులు గిట్ల పెట్టి బర్ర రార్రి అని 6 మంత్రుల్ని పిలిచిర్రట. ఇగేమున్నది, గా మంత్రులు సార్ మీద ఇంకెన్ని చెప్తారో సార్కే తెలవాలి. ఇక కానీ మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయిన గిన్నీస్ రికార్డ్ ఇయ్యకపోగా రేవంత్ సార్ ను గిట్ల అంటే నల్లమల సింగం ఫ్యాన్స్ అందరు ఊకుంటారా అనోళ్ళ? ఊకోకేం చేస్తాంలే, జనాలు రైతులంతా తిట్టిపోస్తారు. ఓ దిక్కు అరవింద్ అన్న చూడుండ్రు ఏమంటుండో. ఓ చిత్తశుద్ధి లేదు పాలన మీద, ప్రజలకు మేలు చేద్దామని లేదు అంటే పొంకనాలు, మళ్ళా డైలాగులు. ఫర్టిలైజర్లు మొన్నటిదాకా ఫర్టిలైజర్ లేవు, ఫర్టిలైజర్ ఇస్తలేదు. 2016-17 లో 26.13 lakh tons ఇస్తే తెలంగాణకి 25-26 లా 42.5 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. గ్రోత్ ఆఫ్ 63%. దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఫర్టిలైజర్. నీకు చేతగాంతనం, నీ లాజిస్టిక్స్ స్ట్రీమ్ లైన్ చేసుకొని చేతగాంతనం నీకు. ఇంకా బ్లాక్ మార్కెటింగ్ చేస్తుండు సార్ డిఏపీలా. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలోనే 28 షోకాజ్ నోటీసులు, 9 లైసెన్స్ క్యాన్సిలేషన్లు, 3 FIRలు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే అందరు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. అర్రే అరవింద్ అన్న, రైతులంటే రేవంత్ సార్ ప్రేమ లేదా అని గట్లనేనా అనేటిది? ఈ అన్ని ఢిల్లీ దాకా పోతే రేవంత్ అన్న పరిస్థితి ఏందోల్లా అనవట్టిరి ముచ్చటరికైన జనాలు. ఇగో ఇవాళ ఇలాంటి కీస్ పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగా ఉన్నాయిలే. మళ్ళీ స్టెప్ ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ MR మీడియా తెలంగాణ. చూస్తూ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.